Discussing about integers. What is that? Integers. So what is mean by integer? First see introduction. What is mean by integer? So integer means the collection of positive numbers, negative numbers and zero. Positive numbers, negative numbers and zero is called integers. Okay, integers I is equal ఏమని చూస్తుంటే -3, -2, -1, 0, 1, 2, 3 and so on. These are integers. That means the collection of positive numbers, negative numbers and zero. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండాలి అండ్ జీరో. సో ఈ అన్ని నెంబర్స్ ని కలిపి ఏమంటారు అంటే ఇంటీజర్స్ అంటాము. సో పాజిటివ్ నెంబర్స్ అయితే పాజిటివ్ ఇంటీజర్ అంటాము, నెగిటివ్ నెంబర్స్ అయితే నెగిటివ్ ఇంటీజర్ అంటాము. జీరో అనేది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే పాజిటివ్ లైన్ ఉండొచ్చు, నెగిటివ్ లైన్, బికాస్ జీరోకి వాల్యూ లేదు కాబట్టి. సో ప్లస్ రాసిన సేమ్ వాల్యూ ఉంటుంది, మైనస్ రాసిన సేమ్ వాల్యూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ జీరో ఇస్ కాల్డ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఓకే, దీస్ ఆర్ integers. These are integers. Okay, ఈ integers స్టెప్ లో మనం addition of integers, okay, subtractions, number lines ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. See children, ఎప్పుడైతే బేస్ లైన్ కి అబోవ్ అంటే పైన ఉంటుందో అవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. ఇది ఎర్త్ అనుకుందాం, ఎర్త్ కి హైట్ లో కానీ అబోవ్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి, పాజిటివ్ ఉంటాయి. ఇది ఎర్త్ అనుకుంటే దీనికి బిలోలో అంటే డెప్త్ లోపలికి ఉండేవన్నీ కూడా ఏమవుతాయంటే నెగిటివ్ నెంబర్స్ లో ఉంటాయి. అంటే బిలో కానీ డెప్త్ కానీ ఇట్లా ఏమని చెప్తామంటే నెగిటివ్స్ లో చెప్తాం. అబోవ్ కానీ హై కానీ ఓకే హైట్ కానీ వీటిని ఏమని చెప్తామంటే పాజిటివ్స్ లో చెప్తాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చిల్డ్రన్ నెంబర్ లైన్ ఎలా ఉంటుందంటే చిల్డ్రన్ డ్రా ఏ లైన్, ఆల్వేస్ మిడ్ పాయింట్ ఈజ్ 0. ఓకే, ఫస్ట్ మిడిల్ లో 0 పెట్టుకుంటాము. సో జీరోకి రైట్ సైడ్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, జీరోకి రైట్ సైడ్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. జీరోకి లెఫ్ట్ సైడ్ లో ఆల్వేస్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. -3, -2. ఓకే చిల్డ్రన్, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ జీరో ఉంది కదా, ఈ జీరోకి రైట్ సైడ్ లో కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉంటాయి, అంటే పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో పాజిటివ్ నెంబర్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వి మూవ్ రైట్ సైడ్, అంటే రైట్ సైడ్ కే మూవ్ అవ్వాలి కానీ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వకూడదు. బికాస్ పాజిటివ్ నెంబర్స్ ఆల్వేస్ రైట్ సైడ్ ఫ్రమ్ జీరో నుంచి రైట్ సైడ్ లోనే ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ ఆల్వేస్ జీరోకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ ఆల్వేస్ జీరోకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ one more sentence is listen children, నెగిటివ్ నెంబర్స్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దట్ ఈస్ ద స్మాల్ వాల్యూ. నెగిటివ్ నెంబర్స్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ. లెస్ దాన్ జీరో కంటే కూడా స్మాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -4 జీరో ఉంది అనుకున్నాం, -4 జీరో ఉంది అనుకున్నాం. సో ఈ రెండింటిలో కూడా 0 is the big number, -4 is the small number. 0 is the big number, -4 is the small number. అంటే -4 కంటే 0 నే బిగ్ నెంబర్, బికాజ్ దిస్ ఈస్ నెగిటివ్ నెంబర్. ఒకటే రీజన్, అది నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇది 0 కంటే -4 అనేది స్మాల్ నెంబర్. ఎప్పుడు కూడా చిల్డ్రన్ 0 and positive numbers are greater than negative numbers. 0 and remaining positive numbers are greater than any negative integer or any negative number. Okay, -100 +1 ఉందనుకున్నాం. ఈ రెండింటిలో ఏది బిగ్ నెంబర్ అంటే +1 is the big number because this is negative number. Okay children, so this is the comparison of integers. Next, properties of integers లో see children, 2 ప్లస్ వాల్యూస్ ని యాడ్ చేస్తే 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. 2 నెగిటివ్ ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. That means
ఏం చేయాలి ఇక్కడ మైనస్ ఎడిషన్ చేస్తాం మైనస్ ఎడిషన్ అంటే 2 నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎడిషన్ చేస్తాం బట్ ఆన్సర్లో మైనస్ రాస్తాం బికాస్ రెండు కూడా నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఓకే చిల్డ్రన్ 1 ప్లస్ 1 నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం సబ్ట్రాక్షన్ చేస్తాం ఇది మనకు తెలుసు 1 నెగిటివ్ 1 పాజిటివ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం నెక్స్ట్ చిల్డ్రన్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటే మల్టిప్లికేషన్ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది ఒక నెగిటివ్ ఇంటీజర్ 1 పాజిటివ్ ఇంటీజర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది 1 పాజిటివ్ ఇంటీజర్ 1 నెగిటివ్ ఇంటీజర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది లిసన్ సెకండ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది 2 నెగిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది 1 నెగిటివ్ ఇంటీజర్ 1 పాజిటివ్ ఇంటీజర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటీజర్ ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది ఓకే చిల్డ్రన్ సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఓకే చిల్డ్రన్ నౌ సి ఎక్సర్సైజ్ 1 ఓపెన్ చిల్డ్రన్ ఫస్ట్ ఆల్ ఆఫ్ యు ఎక్సర్సైజ్ 1 ఓపెన్ చేయండి exercise 6.1 see children exercise 6.1 lo represent the following statement using signs of integers okay ikkada ichina integers ki manam plus or minus or rayalannamata see first one an aeroplane is flying at height of 3000 meters at height of 3000 meters అంటే ఏరోప్లేన్ అనేది 3000 మీటర్స్ హైట్ లో ఎగురుతూ ఉంది సో మీకు అంతా చెప్పాను బేస్ అంటే హైట్ లో ఉంటే ఏం తీసుకోవాలి పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలి సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ ప్లస్ 3000 మీటర్స్ అవుతుంది ప్లస్ 3000 మీటర్స్ అవుతుంది నెక్స్ట్ ద ఫిష్ ఈస్ 10 మీటర్స్ బిలో ద వాటర్ సర్ఫేస్ బిలో మీకు దాన్ని చెప్పాను బిలో కానీ డెప్త్ కానీ వస్తే ఏం చేయాలి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి సో మైనస్ 10 మీటర్స్ తీసుకోవాలి ఫిష్ అనేది మైనస్ 10 మీటర్స్ బిలో ఇచ్చిన నెక్స్ట్ థర్డ్ వన్ ద టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 35 degrees అబోవ్ జీరో కంటే 35 ఎక్కువ ఉంది సో అబోవ్ అని వచ్చింది కాబట్టి ప్లస్ తీసుకుంటాం అబోవ్ వస్తే ప్లస్ తీసుకుంటాం ప్లస్ 35 degree సెంటిగ్రేడ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 degree టెంపరేచర్ సో జీరో అనేది అయితే పాజిటివ్ నా నెగిటివ్ కాబట్టి జీరోని జీరో లానే రాస్తాం ఓన్లీ 0 degree సెంటిగ్రేడ్ ఓకే చూద్దాం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద యావరేజ్ టెంపరేచర్ ఎట్ ద మౌంట్ ఎవరెస్ట్ ఇన్ జనవరి ఈస్ 30 degree సెంటిగ్రేడ్ బిలో 0 degree జీరో కంటే 30 degree సెంటిగ్రేడ్ తక్కువగా ఉంది జీరో కంటే తక్కువగా ఉంది సో బిలో అంటే ఏం చేస్తాము మైనస్ రాసుకుంటాం కాబట్టి మైనస్ 36 degree సెంటిగ్రేడ్ ఓకే చూద్దాం నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ద సబ్మెరైన్ ఈస్ 500 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద సీ సో బిలో అని వచ్చింది కాబట్టి ఏం తీసుకుంటాము మైనస్ తీసుకుంటాం మైనస్ 500 meters ఓకే చూద్దాం నెక్స్ట్ సెవెంత్ వన్ ద యావరేజ్ టెంపరేచర్ ఎట్ డార్జిలింగ్ ఇన్ జూలై ఈస్ 19 degree సెంటిగ్రేడ్ బిలో 0 degree సెంటిగ్రేడ్ జీరో కంటే 19 degree సెంటిగ్రేడ్ తక్కువగా ఉంది సో ఇక్కడ ఏం రాసుకుంటాం మైనస్ 19 degree సెంటిగ్రేడ్ తీసుకుంటాం ఓకే చూడండి నెక్స్ట్ ఎయిత్ వన్ ద యావరేజ్ లో టెంపరేచర్ ఇన్ విశాఖపట్నం డ్యూరింగ్ జనవరి 18 degree సెంటిగ్రేడ్ ఇక్కడ ఎంత ఉంది యావరేజ్ టెంపరేచర్ 18 degree సెంటిగ్రేడ్ ఉంది బిలో 0 అని చెప్పలేదు కాబట్టి ఓన్లీ 18 degrees కాబట్టి ప్లస్ 18 degree సెంటిగ్రేడ్ తీసుకుంటాం ఎప్పుడైతే బిలో 0 అంటారో అప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది బట్ ఇక్కడ బిలో 0 అనలేదు ఓన్లీ యావరేజ్ టెంపరేచర్ ఇస్ 18 degree సెంటిగ్రేడ్ అన్నారు కాబట్టి ప్లస్ 18 degree సెంటిగ్రేడ్ అవుతుంది ఓకే చిల్డ్రన్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్ నెక్స్ట్ సి చిల్డ్రన్ సెకండ్ వన్ రైట్ ఎనీ 5 నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటో చెప్పాను కదా ఎనీ 5 నెగిటివ్ ఇంటీజర్స్ రాయండి -5 -4 -3 -2 -1 సో ఏమైనా రాసుకోవచ్చు ఓకే -100 రాసుకోవచ్చు -99 -80 -82 ఏమైనా రాసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్
write any 5 positive integers. Positive integers means 1, 2, 3, 4, 5 and so on. ఏమైనా రాసుకోవచ్చు. ఓకే children, next fourth one. See children, fourth one, mark the integers on the number line given below. ఓకే ఇక్కడ నెంబర్ కొన్ని ఇంటీజర్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? -4, 3, 2, 0, -1 and 5. వీటిని ఏం చేయాలి? నెంబర్ లైన్ మీద చూపించాలి. సి చిల్డ్రన్, నెంబర్ లైన్ అంటే ఫస్ట్ డ్రా ఏ లైన్, ఫస్ట్ ఇన్ ద మిడిల్ 0. మనకి పాజిటివ్ నెంబర్స్ ఎక్కువగా ఉంటే టేక్ మోర్ పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కువగా ఉంటే టేక్ మోర్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కువగా తీసుకోండి. ఓకే సి 1, 2, 3, 4, 5, 6. Here -1, -2, -3, -4, -5. సో మనకి ఇచ్చినవి ఏంటి? -4. సో -1. నెక్స్ట్ 3, నెక్స్ట్ 0, నెక్స్ట్ -1, నెక్స్ట్ 5. ఓకే, దీస్ ఆర్ ద గివెన్ ఇంటీజర్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సి చిల్డ్రన్, ఫిఫ్త్ వన్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ మీరే రాయండి, చెప్తాను, నేను చదువుతాను, మీరు రాసేయండి చిల్డ్రన్ స్టేట్మెంట్స్. సి ఫస్ట్ వన్, సి చిల్డ్రన్ ఫస్ట్ వన్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్, -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ -6 ఆన్ ద నెంబర్ లైన్. అంటే -6కి రైట్ సైడ్లో -7 ఉంటుందట. -6కి రైట్ సైడ్లో ఉంటుందా, -7 లెఫ్ట్ సైడ్లో ఉంటుందా? సో యూ రైట్, ట్రూనా ఫాల్సా. నెక్స్ట్ 0 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్, 0 పాజిటివ్ నెంబర్ అట, ట్రూనా ఫాల్సా. నెక్స్ట్ థర్డ్ వన్, 9 ఈజ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ 0 ఆన్ ద నెంబర్ లైన్. సో 9 అనేది 0కి రైట్ సైడ్లో ఉంటుందట నెంబర్ లైన్లో, పాజిటివ్ అని, ట్రూనా ఫాల్సా. నెక్స్ట్ ఫోర్త్ వన్, -1 ఈజ్ అన్ ఇంటీజర్ విచ్ లైస్ బిట్వీన్ -2 అండ్ 0. -1 అనేది -2కి 0కి మిడిల్లో ఉంటుందట. సో ట్రూనా ఫాల్సా. సి చిల్డ్రన్, ఆ నెంబర్ లైన్ మీద చూసి మీరు ట్రూ ఆర్ ఫాల్స్ రాసేయచ్చు. ఓకే చిల్డ్రన్, రైట్ డౌన్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.2. సి చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 6.2లో సి చిల్డ్రన్, ఫస్ట్ వన్, పుట్ అప్రోప్రియేట్ సింబల్ less than or greater than in the boxes given below to the integers. సో ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్స్ లో అక్కడ ఏ సింబల్ వస్తుంది? లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్, ఫస్ట్ వన్ -1, 0. సెకండ్ వన్ -3, -7. థర్డ్ వన్ -10, +10. Okay children, next fourth one 0, -5. Okay, remaining you complete children, remaining 2 ఉన్నాయి, అవి మీరు కంప్లీట్ చేయండి. See children, -1, 0. సో లెస్ దెన్ వస్తుందా, గ్రేటర్ దెన్ వస్తుందా? లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. మీకు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సో 0 పాజిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ కంటే రిమైనింగ్ ఆల్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆల్వేస్ స్మాల్ నెంబర్స్, always small integers. So -1 కంటే 0 is the big number. So that's why this is greater than. Next -3, -7. మరి రెండు నెగటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏదైతే బిగ్ నెగటివ్ నెంబర్ ఉంటుందో దట్ ఈస్ ద స్మాలర్ వన్, ఏదైతే స్మాల్ నెగటివ్ నెంబర్ ఉంటుందో దట్ ఈస్ ద బిగ్గర్ వన్. అంటే -3, -7. సో -7 అనేది పెద్దది కాబట్టి దిస్ ఈస్ ద స్మాల్ అన్నమాట. ఎందుకు? ఇది నెగిటివ్స్లో ఉంది కాబట్టి. 7 బిగ్ నెంబరే, కానీ నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇది స్మాల్ అవుతుంది, ఇది స్మాల్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, సో -3 is the big number here. Next -10, +10. సో నెగిటివ్ కంటే పాజిటివ్ ఆల్వేస్ గ్రేటర్ నెంబర్ కాబట్టి +10 is the big number. Next 0, -5. 0, -5. నెగిటివ్ నెంబర్స్ కంటే 0 is the big number. So 0 is the positive. Okay children, so this is the comparison of integers. Okay children, keep in mind 0 and పాజిటివ్ నెంబర్స్ కంటే నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా లెస్ దాన్ లోనే ఉంటాయి. ఓకే చిల్డ్రన్, అండ్ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏదైతే బిగ్ నెగిటివ్ నెంబర్ ఉంటుందో అది స్మాల్ నెంబర్ అవుతుంది, ఏదైతే స్మాల్ నెగిటివ్ నెంబర్ ఇంటీజర్ ఉంటుందో అది బిగ్ ఇంటీజర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే
minus 8 is the big number. Minus 8 is the big number. Okay children, do you understand? No doubt. Next, see children, second Roman. Write the following integers in ascending and descending order. Okay, ఇక్కడ ఇచ్చిన వాటిని ascending and descending order లో రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, -7, 5, -3. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ascending order. ascending order ఎలా రాస్తాము? స్మాల్ టు బిగ్ కదా. -7, 5, -3. which is the small number? ఇందులో ఏది స్మాల్ నెంబర్ చెప్పండి? నెగటివ్స్ లో ఏదైతే హైయెస్ట్ ఉందో అది స్మాల్ కదా. సో -7 is the small number. నెక్స్ట్ -3 is the small number. నెక్స్ట్ 5 is the big number. ఓకే, సో స్మాల్ టు బిగ్ నెంబర్ కాబట్టి ఫస్ట్ స్మాలర్ నెంబర్ is -7, నెక్స్ట్ -3 ప్లస్ 5. ఓకే, స్మాల్ టు బిగ్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. descending order is equal to reverse, big to small, 5, -3, -7. okay children, see one more problem, ascending and descending order చూడండి. fourth one చూడండి, -5, -3, -1. so first ascending order. ascending order small to big kada. so which is the small number? -5, next to -3, next to -1, already given in the same order. okay, next descending order. descending order reverse, -1, -3, -5, big to small. okay children, so this is our ascending and descending order of integers. okay children, next note down children these problems, and this first Roman 2 are homework and second Roman also 2 problems. okay children, exercise 6.2 lo second Roman lo second to third, second one, third one homework change, same ascending and descending order. okay, note down these problems. okay children, next to true or false చూడండి. tell me answer. first one, 0 is on the right side of -3. అంటే 0 అనేది -3 కి రైట్ సైడ్ లో ఉంటుందట. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ సెకండ్ వన్, -12 and +12 represent on the number line the same integer. సేమ్ ఇంటీజర్స్ -12 and +12 అనేది. సో ట్రూనా ఫాల్సా? నెక్స్ట్, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ అనేది 0 కంటే బిగ్ నెంబర్ అట. సో పాజిటివ్, ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, -5 ఈజ్ గ్రేటర్ దాన్ ఈజ్ లెస్ దాన్ 8. -5 లెస్ దాన్ 8. సో ట్రూనా ఫాల్సా? నెక్స్ట్, -100 ఈజ్ గ్రేటర్ దాన్ +100. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ సిక్స్త్ వన్, -1 లెస్ దాన్ -8. ట్రూనా ఫాల్సా? ఓకే చిల్డ్రన్, యు రైట్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ వన్ చూడండి, యూజింగ్ నంబర్ లైన్. ఫోర్త్ వన్ చూడండి, ఫైండ్ ఆల్ ది ఇంటీజర్స్ which lie between the given two integers and represent the on number line. ఓకే, నెంబర్ లైన్ మీద ఈ ఇంటీజర్స్ మిడిల్ లో ఏ ఇంటీజర్స్ ఉంటాయో రాయాలి. సి ఫస్ట్ వన్ చూడండి, -1 and 1. క్వశ్చన్ ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఏ ఇంటీజర్స్ ఉంటాయో రాయాలి, అది నెంబర్ లైన్ మీద చూపించాలి. సి చిన్న this is the number line. okay, so this is 0, 1, 2, 3, 4 and so on. okay, next this side -1, -2, -3, -4 and so on. see children, -1 +1 ఎక్కడ ఉంది? -1, this is -1, +1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మిడిల్ లో ఏమున్నాయి? ఓన్లీ 0. సో ఇంటీజర్స్ between -1 and
plus 1 is equal to 0. Minus 1 and plus 1 is equal to 0. Okay children, on number line में చూపించాం కదా, so that is the answer. Okay children, next second one. What is second one? Minus 5 and 0. Minus 5 and 0. Minus 5 and 0. First draw a number line. సో ఇక్కడ మైనస్ మనకి నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 0 తీసుకుందాం. 1 2 నెక్స్ట్ ఇక్కడ -1 -2 -3 -4 -5. ఓకే చిల్డ్రన్, సో హౌ మెనీ ఇంటీజర్స్ బిట్వీన్ -5 and 0? సో -5 కి 0 కి మిడిల్ లో ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయో రాయాలి. సో ఇంటీజర్స్ బిట్వీన్ -5 and 0 is equal to -5 ఇక్కడ ఉంది కదా, 0 ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మిడిల్ లో ఏమున్నాయి? -4 -3 -2 -1. ఓకే, these integers between -5 and 0. ఓకే children, next two problems are there. You do homework children. Exercise, same exercise లో fourth Roman లో third one fourth one. Fourth one. These two are homework children. Okay. Next. See children, fifth problem. The temperature recorded in Simla is -4 degrees centigrade and in Kufri is -6 degrees centigrade on the same day. So which place is colder on that day? Okay children, see. The temperature recorded in Simla. The temperature recorded in Shimla. Is equal to how many degrees centigrade? -4 degree centigrade. Okay, on that same day the temperature recorded in Kufri. The temperature recorded in Kufri is equal to how many degrees centigrade? -6 degrees centigrade. So what is the question? Which is the coldest place? ఏది ఎక్కువ కూల్ గా ఉండే ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. See children, compare these two numbers. -4 degrees centigrade -6 degrees centigrade. So -4 -6. ఇందులో which is the big number? -4 or -6? So -4 is the greater than -6. -4 is greater than -6. ఓకే చిల్డ్రన్, సో ఎందుకు నెగిటివ్ నెంబర్స్ లో ఏదైతే స్మాల్ ఉంటుందో అది బిగ్ నెంబర్ కదా. సో -4 ఇస్ ద బిగ్ నెంబర్. ఇది స్మాల్ నెంబర్ కాబట్టి ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉంటుంది. డు యు అండర్స్టాండ్? ఇది బిగ్ నెంబర్ అంటే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఇది స్మాల్ నెంబర్ అంటే ఇక్కడ ఇంకా తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి తక్కువ టెంపరేచర్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్కువ కూల్ గా ఉందన్నమాట. సో వాట్ ఇస్ దిస్ ఏరియా? కుఫ్రీ. సో దేర్ఫోర్ కుఫ్రీ ఇస్ coldest place. Kufri is the coldest place. ఓకే చిల్డ్రన్, కుఫ్రీ ఎందుకు తీసుకున్నామంటే -4 వచ్చేసి షిమ్లా, -6 అనేది కుఫ్రీ. సో ఈ రెండింటిలో -4 ఇస్ ద బిగ్ నెంబర్ అంటే దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి అంటే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది, ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ కూల్ గా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఏరియా? కుఫ్రీ. సో దట్స్ వై కుఫ్రీ ఇస్ ద కోల్డెస్ట్ ప్లేస్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. See children, next exercise 6.3 నేర్చుకున్నాం. 6.3 లో ఫస్ట్ మనం చూడండి చిల్డ్రన్, యాడ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ యూజింగ్ నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ తీసుకొని నెంబర్ లైన్ మీద ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్స్ ని ఎడిషన్ చేయాలి. See children, ఫస్ట్ వన్ లో
First one, listen carefully. 7 plus of minus 6. Okay, this addition on number line. Number line में चलाएं. चलिए first draw a line. ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ 7 ఉన్నాయి కదా, సో 7 తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఎక్కువ తీసుకున్నా పర్లేదు. 8 తీసుకున్నా. నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్స్ 6 అంటే -1 -2 -3 -4 -5 -6. see first 7 ఫస్ట్ నెంబర్ ఏంటి +7 కదా, సో 0 నుంచి 7 తీసుకోండి. 0 to 7, సో దిస్ ఈస్ +7, దిస్ ఈస్ +7. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ నెంబర్ ఏంటి -6 కదా, సో ఎప్పుడైనా మైనస్ అంటే ఏం చేస్తాం, లిజన్ కేర్ఫుల్ చిల్డ్రన్. పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి 0 నుంచి రైట్ సైడ్ వెళ్ళాం. ఎక్కడికి ఎండ్ అయినాం, 7 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయినాం. ఇప్పుడు ఏంటి -6 అనేది నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి మనం ఎక్కడైతే స్టాప్ అయినామో అక్కడ నుంచి 6 నెంబర్స్ వెనక్కి రావాలి. 6 నెంబర్స్ లెఫ్ట్ సైడ్ రావాలి. ఎందుకు, నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ రావాలి. ఎన్ని డిజిట్స్ 6 కదా, సో కౌంట్ చేయండి. ఇక్కడ నుంచి మీకు 1 డిజిట్ 1 2 3 4 5 6, సో దట్ మీన్స్ చిల్డ్రన్ దిస్ ఈస్ ద -6 +7, this is -6. what is the answer, ఎక్కడైతే మనం లాస్ట్ ఎండ్ అయినామో, so that is the answer, that means this is the answer. therefore 1 is the answer. therefore 7 plus of -6 is equal to 1. కరెక్ట్ కదా చిల్డ్రన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 7 - 6 అంటే 1 కదా, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం వినండి, ఇప్పుడు అర్థమవుతుంది. see children, -8 ప్లస్ ఆఫ్ -2, ఇక్కడ రెండు కూడా నెగిటివ్ ఇంటీజర్స్. see children, టేక్ నెంబర్ లైన్. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి తక్కువ తీసుకోండి. ఓకే, 0 1 2. నెక్స్ట్ హియర్ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11. see children, ఫస్ట్ నెంబర్ ఏంటి, ఫస్ట్ ఇంటీజర్ ఏంటి -8, సో 0 నుంచి -8 తీసుకుందాం. 0 to -8, సో దిస్ ఈస్ -8. నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, -2, సో -2 అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. పాజిటివ్ అయితేనే రైట్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి, మళ్ళీ 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 ఇక్కడ 2, సో దట్ మీన్స్ -2. what is the answer, -10. therefore -8 plus of -2 is equal to -10. that is the answer children. you understand, అర్థమవుతుంది కదా. నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాం. మనం ఎక్కడ ఎండ్ అవుతామో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాము. అదే పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటే ఏమవుతాము, ఎక్కడ ఎండ్ అయినా కూడా అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తాము. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నో డౌట్. and one more problem I will explain, and remaining 3 problems you do homework. first Roman lo exercise 6.3 లో exercise 6.3 లో ఫస్ట్ Roman లో 3 problems homework చేయండి. ఇక్కడ నుంచి 4 to 6 problems homework చేయండి. 4 to 6 problems. okay, see next problem, third one చూడండి. see children, third problem. -6 plus of -5 plus of +2. ఇది మనకి ప్రాబ్లం. ఫస్ట్ డ్రా ఏ నెంబర్ లైన్. ఓకే, ఫస్ట్ రైట్ జీరోస్. 0 1 2 3 4. here -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9
-10 -11. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ నెంబర్ ఏంటి -6, ఫస్ట్ ఇంటిజర్ -6 కాబట్టి 0 to -6, 0 to -6. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటిజర్. నెక్స్ట్ ఏంటి -5, సో ఇది నెగటివ్ ఇంటిజర్ కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. సో -5 కదా, 1 2 3 4 5, సో 5 డిగ్రీస్, సో -5. ఓకే చిల్డ్రన్, సో -6 -5 ఎంత అయింది -11. నౌ +2, ప్లస్ అంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. సో 2 డిజిట్స్ రైట్ సైడ్ వెళ్తాం. ఓకే చిల్డ్రన్, 6 + 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఎక్కడ ఎండ్ అయింది లాస్ట్ మనకి 9 దగ్గర ఎండ్ అయింది కాబట్టి 9 ఇస్ ద ఆన్సర్. therefore -6 plus of -5 plus of +2, that is equal, answer is 9. Okay children, do you understand? No doubt. See children, next to second Roman, add without using number line. First Roman ఏం చేసాం, యూజింగ్ నెంబర్ లైన్ కదా, నెంబర్ లైన్ యూజ్ చేసి యాడ్ చేసాం కదా. సెకండ్ వన్ వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్, నెంబర్ లైన్ లేకుండా చేయాలి. సి ఫస్ట్ ప్రాబ్లం 10 ప్లస్ ఆఫ్ -3. మరి ఎలా చేయాలంటే మీకు ముందే చెప్పాను, ఏం చెప్పాను, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే చిల్డ్రన్, నా సి అవి ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. సి చిల్డ్రన్, ఫస్ట్ ప్రాబ్లం 10, హియర్ బ్రాకెట్ మీన్స్ ఇంటూ. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, ఇలా బ్రాకెట్ ఉంది అంటే ఈ బ్రాకెట్ మీన్స్ ఏంటంటే దాని ముందున్న దానికి ఇంటూలో ఉందని అర్థం. సి చిల్డ్రన్, ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్, ఇది ఇంటూ అనుకున్నాం కదా, ప్లస్ ఇంటూ మైనస్, అక్కడేముంది ప్లస్ ఇంటూ మైనస్, -3. ఓకే చిల్డ్రన్, నా 10 - 3 7, therefore plus 10 plus of -3 is equal to 7. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్, అర్థమైంది కదా. సో కంపల్సరీ మీకు అవి వచ్చి ఉండాలి, ఆ ప్రాపర్టీస్ అనేది కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సి వన్ మోర్ ప్రాబ్లం, సెకండ్ వన్, -10 ప్లస్ ఆఫ్ ప్లస్ 16, ప్లస్ ఆఫ్ ప్లస్ 16. నా సి ఇప్పుడు చూడండి, -10 ప్లస్ ఇంటూ ప్లస్, బ్రాకెట్ మీన్స్ ఇంటూ, డోంట్ ఫర్గెట్ దిస్ వన్, ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 16. సి చిల్డ్రన్, ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్, మిడిల్లో ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది. సో ఒకటి నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 16 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో ఇక్కడ కూడా అదే సింబల్ వస్తుంది. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి +6 అవుతుంది ఆన్సర్. సో ప్లస్ అనేది మనం రాసినా రాయకున్నా ఆల్వేస్ దట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ కాబట్టి +6 అని అర్థం అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సి చిల్డ్రన్, ప్రాబ్లం -8 ప్లస్ ఆఫ్ ప్లస్ 8. Okay, see children, -8 plus into plus plus 8. 8 minus 8, 8 minus 8 0, same values but opposite signs కాబట్టి 0 అవుతుంది. So therefore -8 plus of plus 8 is equal to 0 children. Okay, this is the second round of the 3 problems, and remaining 3 problems you do homework children. Okay, next థర్డ్ రోమన్ ఏంటి, ఫైండ్ ద సమ్ ఆఫ్, ఫైండ్ ద సమ్ ఆఫ్. సమ్ అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ వన్ 120 and -274, 120 and -274. సమ్ అంటే ఎడిషన్ కాబట్టి సో చూడండి, 120 ప్లస్ ఆఫ్, ప్లస్ ఎందుకు రాసాం, ఎడిటింగ్లో ఏముంది క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ అన్నారు కాబట్టి ఎడిషన్ చేస్తున్నాం. -274. See children, 120 plus into minus, this means into kada, plus into minus, -274. One positive number, one negative number కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 274 నుంచి
120 సబ్ట్రాక్ట్ చేయండి 274 నుంచి 120 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఏముంది 4 7 - 2 5 1 154 బట్ బిగ్గర్ నెంబర్ హ్యావింగ్ మైనస్ పెద్ద నెంబర్కి ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఏమొస్తుంది మైనస్ వస్తుంది ఇక్కడ బిగ్ నెంబర్కి ఏ వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూ ఇక్కడ వస్తుంది బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ప్రాబ్లం see children next second one -68 and 28 okay children see -68 plus of 28 see children -68 ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ 28 సో వన్ నెగిటివ్ నెంబర్ వన్ పాజిటివ్ నెంబర్ అంటే సబ్ట్రాక్షన్ 68 నుంచి 28 సబ్ట్రాక్ట్ చేస్తే 68 minus 28 సబ్ట్రాక్షన్ 40 బట్ ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి మైనస్ కదా బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా మైనస్ రాస్తాం ఓకే చిల్డ్రన్ దట్ ఇస్ ద ఆన్సర్ ఓకే అండ్ రిమైనింగ్ టూ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ యు డు హోంవర్క్ చిల్డ్రన్ థర్డ్ రోమన్ లో ఎక్సర్సైజ్ 3 లో థర్డ్ రోమన్ లో టూ ప్రాబ్లమ్స్ థర్డ్ fourth okay children copy note down properly okay children see next one fourth roman 6.3 the fourth roman same procedure simplify heading is simplify first one -6 plus -10 plus 5 plus 17 okay children see this first one -6 plus into minus -10 plus 5 plus 17 first add negative numbers add positive numbers negative ఉన్నవి వాటికి అవే యాడ్ చేయండి పాజిటివ్ ఉన్నవి సెపరేట్ గా యాడ్ చేయండి ఓకే చిల్డ్రన్ సో -6 -10 ఓకే రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి నెగటివ్ ఎడిషన్ ఈ రెండు యాడ్ చేస్తే 16 వస్తుంది ఈ రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ లో మైనస్ రాస్తాం that means -16 plus 17 plus 5 22 now see children రెండు నెగటివ్ ఉంటే ఎడిషన్ చేయాలి రెండు పాజిటివ్ ఉంటే ఎడిషన్ చేయాలి ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి 22 - 16 22 - 16 22 - 16 ఎంత అవుతుంది 6 అవుతుంది 12 -6 6 ఓకే సో ఈ బిగ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ లో కూడా పాజిటివ్ వస్తుంది okay children next second problem 30 plus of -30 plus of -60 plus of -18 okay children now see 30 plus into minus -30 plus into minus -60 plus into minus -18 see children this is the plus 30 this is -30 -60 -18 so ఈ 3 నుంచి యాడ్ చేయాలి 30 మైనస్ 3 ని యాడ్ చేయండి ఏమవుతుంది 60 30 90 90 ప్లస్ 18 108 -108 ఎందుకు ఈ మూడు కూడా నెగటివ్ వాల్యూస్ కాబట్టి నెగటివ్ ఎడిషన్ నౌ 108 -30 108 నుంచి -30 చేయండి అప్పుడు ఏమవుతుంది 8 7 ఓకే 78 బట్ హియర్ బిగ్గర్ నెంబర్ 108 కి ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనస్ వస్తుంది ఓకే చిల్డ్రన్ బిగ్ నెంబర్ కి ఏ సైన్ అయితే ఉంటుందో ఆన్సర్ లో ఆ సైన్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఏముంది బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో ప్లస్ రాశారు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ఓకే చిల్డ్రన్ సో దట్ ఇస్ ద ప్రాబ్లం ఓకే చిల్డ్రన్ టూ మోర్ ప్రాబ్లమ్స్ యు డు హోంవర్క్ చిల్డ్రన్ ఫోర్త్ రోమన్ లో సేమ్ ప్రాబ్లమ్స్ థర్డ్ ఫోర్త్ సేమ్ ప్రొసీజర్ చిల్డ్రన్ ఓకే నెక్స్ట్ exercise 6.4 చూడండి చిల్డ్రన్ exercise 6.4 లో ఫస్ట్ రోమన్ చూడండి find
This is the heading. In the first problem, 40 minus 22. 40 minus of 22. See solution. 40. ఇక్కడ ఏమీ లేకపోతే సింపుల్ ప్లస్ ఉన్నట్టు కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 22. 40 మైనస్ 22 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకే చిల్డ్రన్, 18. సో బిగ్ నెంబర్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ వచ్చే నెంబర్ కూడా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, 84 minus 98. See children, 84 minus into plus. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 98. ఓకే చిల్డ్రన్, 84 మైనస్ 98. సో 98 నుంచి 84 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 98 మైనస్ 84, 4 1 14. See children, every subtraction కానీ ఎడిషన్ కానీ కంపల్సరీ మీరు రఫ్ వర్క్ చేసి నేను వేసిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకొని ఆఫ్టర్వర్డ్స్ ఈ కాపీడ్ ఇన్ యువర్ క్లాస్ వర్క్. ఓకే చిల్డ్రన్, సి 84 మైనస్ 98 ఎంత వచ్చింది? 14. ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి? 98 కదా, 98 కి సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 14. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మైనస్ 16 plus of minus 17 plus of minus 17. See children, minus 16 plus into minus minus 17, minus 16 minus 17. See children, రెండు కూడా నెగటివ్ నెంబర్స్ కాబట్టి ఏమవుతుంది? మైనస్ ఎడిషన్ చేయాలి. మైనస్ ఎడిషన్ అంటే 17 16 యాడ్ చేసి ఎంత అవుతుంది? 33. బట్ రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ 33. రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ 33 ఇక్కడైనా వేసుకోవచ్చు, మైనస్ 33. ఓకే చిల్డ్రన్, సో దట్ ఈస్ ద ఆన్సర్. 6.4 లో ఫస్ట్ రోమన్ అండ్ 3 more ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సేమ్ ప్రొసీజర్ యు డు హోంవర్క్ చిల్డ్రన్. ఎక్సర్సైజ్ 6.4 లో ఫస్ట్ రోమన్ లో 4 to 6. 4 to 6. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ రోమన్ లో 4 to 6 హోంవర్క్ చేయండి. Note down children. Note down. Okay, completed. Exercise 6.4 కదా చూడండి. Now see exercise 6.4 లో సెకండ్ రోమన్ చూడండి. సెకండ్ రోమన్, fill in the blanks with appropriate symbol less than, greater than or is equal to. ఓకే, ఇక్కడ మనం ఏ సింబల్స్ యూజ్ చేయాలో చూడండి చూడండి. ఫస్ట్ వన్ -4 ప్లస్ ఆఫ్ -5 డాష్ -5 మైనస్ ఆఫ్ -4. దీన్ని మీరు రఫ్లో చేయాలి. ఎలా చేయాలని చూడండి. ఇది -4 కదా, -4 ప్లస్ ఇంటూ మైనస్ -5. ఓకే, సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? -9 అవుతుంది. హియర్ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, -5 ప్లస్ 4 -1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? -9. దీని ఆన్సర్ -1. సో విచ్ ఇస్ ద గ్రేటర్ నెంబర్? ఇది పెద్ద నెంబరా, ఇది పెద్ద నెంబరా? -1 is the big number, so that's why this is less than. This is less than. Okay children, next. So ఇదంతా కూడా మీరు రఫ్ వర్క్ లో చేసి ఇక్కడ ఓన్లీ put the appropriate symbol. Okay, next second one, -16 minus of -23 dash -6 plus of -12. See children, here -16 minus into minus plus 23 -6 minus 12. Okay, so ఇది ఏమవుతుంది? +7 అవుతుంది. 23 లో 6 పోతే 7 కదా, ఇది ఏమవుతుంది? రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం, సో 18 అవుతుంది. which is the big number? 7 is the big number, so that's why this is the greater than. Okay children, next third one, 44 minus of -10
dash 47 plus of minus 3. Okay, see children, 44 minus into minus plus 10, 44 plus 10 ఏమవుతుంది 54 అవుతుంది. నెక్స్ట్ హియర్ 47 ప్లస్ ఇంటూ మైనస్ minus 3, 47 minus 3 ఏమవుతుంది 44 అవుతుంది. సో 54 is the greater number. Okay children, next fourth one, minus 21 plus of minus 22 dash minus 22 plus of minus 21. See children, రెండు కూడా నెగటివ్ నెంబర్స్ కాబట్టి minus 21 22 minus 43. Here also minus 22 minus 21 minus 43, both are equal, so is equal. Okay children, no doubt. Okay children, next third one చూడండి, fill in the blanks. First one, minus 13 plus of dash is equal to 0. Next, second one, minus 16 plus 16 is equal to dash. Next, third one, minus 5 plus dash is equal to minus 14. Next, fourth one, my dash minus 16 is equal to minus 22. Okay children, see first one, minus 13 plus dash is equal to 0. అంటే minus 13 అనే ఇంటీజర్ కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? సేమ్ నెంబర్ ఉండాలి బట్ ఆపోజిట్ సైన్ ఉండాలి. అంటే మైనస్ కి ఆపోజిట్ ప్లస్, దట్ మీన్స్ ప్లస్ 13 రాయాలి. ఆల్రెడీ ప్లస్ ఉంది కదా, ప్లస్ 13 మైనస్ 13 ప్లస్ 13 0. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మైనస్ 16 ప్లస్ 16 0. వన్ పాజిటివ్ ఇంటీజర్, వన్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ సేమ్ వాల్యూ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 5 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ అనేది మైనస్ 5 నుంచి మైనస్ 14కి వచ్చింది. అంటే మైనస్ 5 నుంచి మైనస్ 14కి వచ్చిందంటే ఇక్కడ మనం యాడ్ చేసే నెంబర్ కూడా నెగిటివ్ ఇంటీజర్ అయ్యే ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఇంటీజర్ ఎంత, 5కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది, 9 యాడ్ చేస్తే 14 వస్తుంది. బట్ నెగిటివ్ ఆన్సర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నెగిటివ్ ఇంటీజర్ యాడ్ చేయాలి. దట్ మీన్స్ minus 5 plus of minus 9 is equal to minus 14. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ 16 నుంచి ఎంత వచ్చింది వాల్యూ, మైనస్ 22. అంటే మనం యాడ్ చేసే వాల్యూ ఎంత ఉండాలి, మైనస్ 6. రెండు నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి రెండు యాడ్ చేస్తాము. 16 6 22 రెండు నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి ఆన్సర్లో నెగిటివ్ రాస్తాం. సో మైనస్ 22. ఓకే చిల్డ్రన్, యు అండర్స్టాండ్? దిస్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ లాస్ట్ one in this exercise and in this chapter also. See children, last one, simplify. Okay, simplify. See first one, minus 6 minus of plus 5 minus of plus 2. Okay children, see minus 6 మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2. సో ఆల్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్. సో నెగిటివ్ ఎడిషన్ చేయాలి. మైనస్ 6 ప్లస్ 5 ఎంత, 11 11 ప్లస్ 2 13. సో మైనస్ 13. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ వన్, మైనస్ 12 ప్లస్ 42 మైనస్ 7 minus 2. Okay children, see minus 12 plus 42 minus 7 minus 2. First positive number ni first రాసుకోండి. 42 all negative numbers ని ఏం చేయాలి, మైనస్ ఎడిషన్ చేయాలి. సో minus 12 minus 7 minus 2 ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, 9 11 20 minus 21 అవుతుంది. minus 21. Now 42 minus 21, 42 minus 21, 1 2 equal to 21. So big number positive కదా, so this is positive integer అంటే plus 21 అన్నమాట. ప్లస్ మనం రాసినా రాయకపోయినా సేమ్ పాజిటివ్ వాల్యూ కాబట్టి సో 21 అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ వన్,
see children, minus 3 plus of minus 6 plus of minus 24. See ma, minus 3 plus into minus, minus 6 plus into minus, minus 24. That is equal 3 కూడా నెగటివ్ వాల్యూ 1 2 3 ఈ మూడు వాల్యూస్ కూడా నెగటివ్ వాల్యూస్ కాబట్టి మైనస్ ఎడిషన్ చేయాలి. 24 plus 6 30, 30 plus 3 33 minus 33. Okay, next fourth one, 40 minus of minus 50 minus 2. Okay children, see 40 minus into minus plus 50 minus 2. ఈ రెండు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి సో ఎడిషన్ 40 plus 50 90 minus 2, 90 minus 2 88. Okay children, so this is the answer. Okay children, this chapter is completed. Integers chapter is completed. ఏం నేర్చుకున్నాం ఇంటీజర్స్ లో? ఇంటీజర్స్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంటీజర్స్ లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఓకే, నెంబర్ లైన్స్ నేర్చుకున్నాము. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్.